పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆనాడు మధుకాన్ సంస్థను తొలగించి వైఎస్ మొదటి నష్టం చేస్తే 2019లో రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ రెండోసారి విధ్వంసం చేశారని మండిపడ్డారు. పోలవరం కాల్వల సామర్థ్యం తగ్గించి ఉత్తరాంధ్ర రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని నిమ్మల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో పోలవరానికి 5,052 కోట్లు అడ్వాన్స్ సాధించామని, నిర్వాసితుల ఖాతాలో 829 కోట్లు జమ చేసినట్లు మంత్రి చెప్పారు. ఎగువ కాఫర్ డ్యాం బలోపేతానికి బట్రస్ డ్యాం పనులు జరుగుతున్నాయని నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి, పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వల్లే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతున్నా. పోలవరం చరిత్రలో 41.15, 45.72 ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు ఎవరు తీసుకొచ్చారు? 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని కానీ, 41 కానీ, 45 కానీ ఎక్కడైనా ఉందా? నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్ గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ్ కూడా 150 మీటర్లు మీ నిర్వాకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పోలవరానికి ఇంత విధ్వంసం చేసి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా.